క్రైస్తవ బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం అన్యజనులను వివాహం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చాలామంది అబ్బాయి తరపున వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మాయి అన్యజనురాలైనా పర్వాలేదు, మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది, మన బాటలు నడుస్తుంది, మనం మగపిల్లవారం కాబట్టి తప్పకుండా మనం చెప్పినట్టే చేయాలి, కాబట్టి అన్యజనులను చేసుకుంటే తప్పేం లేదు, మనం మార్చుకుందామని అబ్బాయి తరపున వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అలాగే అమ్మాయి తరపున వాళ్ళు కూడా మనం ప్రార్థన పరులం కాబట్టి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, అబ్బాయిని నీ ప్రార్థన వలన నువ్వు దేవుని వైపు త్రెప్పొచ్చు, మరి అన్యజనులు ఎలాగ రక్షించేది, మనం రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు అని చెప్పేసి అమ్మాయి తరపున వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఇంతకీ బైబిల్ ఏం చెప్తుంది, మనమేం చేస్తున్నాం? మనకి ప్రామాణికం ఏదైనా ఉందంటే అది బైబిలే. క్రైస్తవ బిడ్డలమైన మనందరం వాక్య ప్రకారంగా జీవించడానికి నిర్ణయించుకున్న వాళ్ళం కాబట్టి వాక్యం ఏది చెబితే అది మనం చేయాలి. మరి వివాహ విషయాల్లో వాక్యం ఏం చెబుతుందో మీకు నేను తెలియజేస్తాను. మొదటిగా లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాసింది. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. ఒకటి, దేవుడు మనల్ని అన్యజనులలో నుండి వేరు చేశాడు. తర్వాత 2వ కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాస్తుంది, నేను చదివి వినిపిస్తా, శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. అంటే ఇక్కడ అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. అలాగే అవిశ్వాసితో విశ్వాసికి పాలు లేదని చెప్పాడు. అవిశ్వాసి ఎవరంటే అన్యజనులు కనుక వారితో మనకి పాలి లేదు, వారితో మనకు సాంగత్యం లేదు, వారితో మనకు జోడు లేదని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మనం చెప్పవచ్చు. అలాగే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3-4 వచనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ రాసిన మాటలు ఏంటంటే, నీవు వారితో వియ్యమందకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారితో అన్యజనులతో మనం వియ్యం అందుకోకూడదు. కుమార్తెనైనా కుమారునైనా వారి దేవతల వైపు, వారి విగ్రహారాధన వైపు మన పిల్లల్ని మలుస్తారు కాబట్టి, వారిని అటువైపు డైవర్ట్ చేస్తారు కాబట్టి మీరు వారితో వియ్యం అందకూడదని చెప్పేసి ద్వితీయోపదేశ కాండములో రాయబడి ఉంది. చాలామంది క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తారంటే, నాకంటే భక్తి పరులు లేరు, నాకంటే ప్రార్థన పరులు ఎవరున్నారు, నా ప్రార్థనతో నా ఆత్మీయ జీవితంతో నేను తప్పకుండా రక్షించుకుంటాను, నాకు ఆ శక్తి ఉంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను. చాలామంది అంటారు కదా, నేను రక్షించుకుంటాను, నేను మార్చుకుంటాను, నేను తప్పకుండా చేసుకుంటాను అన్నిలని అనుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, అసలు నువ్వు రక్షిస్తావో లేదో నీకు ఎలా తెలుసు అది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనకి తెలిసి మనం అన్యజనుల వివాహం చేసుకోవడం అది అంత మంచిది కాదేమో.
పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఎఫ్రాయిము కనబడతా ఉంటాడు. ఎఫ్రాయిము దేవునికి ముద్దు బిడ్డ, ఒకప్పుడు ప్రార్థన పరుడు, చాలా ఆత్మీయుడైన ఈయన కూడా ఏం చేశాడంటే అన్యజనులను వివాహం చేసుకున్నాడు. అన్యజనులు వివాహం చేసుకోవటం వల్ల అన్యులతో పాటు విగ్రహారాధనతో పాటు అన్యజనులతో కలిసిపోయి ఆ విగ్రహారాధన చేస్తూ వారి యొక్క ఆచారాలని ఎఫ్రాయిం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఇతడు అన్యులను చేసుకోవడం వల్ల అన్యజనులు అతని జీవితాన్ని విగ్రహారాధన వైపు త్రిప్పేశారు. కనుక ఎఫ్రాయిము ఎవరూ త్రిప్పివేయలేని అప్పంలాగా మారిపోయాడు. తన జీవితం ఎలా మారిపోయిందంటే పెనం మీద అప్పం వేశారు, కింద గ్యాస్ వెలిగించారు, ఇక ఎవరు తిప్పివేయట్లేదు. అది ఎలా ఉంటుందండి? మాడిపోతుంది. తన జీవితం అలా అయిపోయింది. కనుక అన్యజనులతో వివాహము, అన్యజనులతో పొత్తు, అన్యజనులతో వియ్యం అది మంచిది కాదు. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిం వారు త్రిప్పివేశారు. అలాగే సొలొమోను జీవితం, అతడు ప్రార్థన పరుడు. దేవుడు ఒకరోజు అతనికి ప్రత్యక్షమయ్యాడు. జ్ఞానాన్ని, సిరి సంపదల్ని, తన భక్తిని, తన ప్రార్థన జీవితాన్ని చూసి దేవుడే బహుగా దీవించాడు. కానీ సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం వలన వారు అతని హృదయాన్ని అన్యుల వైపు త్రిప్పివేసుకున్నారు, అన్య దేవతల వైపు త్రిప్పివేసుకున్నారు. తద్వారా అతని నుండి రాజ్యాలు తీసివేయబడ్డాయి. కనుక అన్య స్త్రీలను చేసుకున్న ఆత్మీయులు పరిశుద్ధ గ్రంథములో ఎవరు కూడా అంత మంచిగా వారి జీవితాలు ఉన్నట్టుగా, వారి లైఫ్ మంచిగా కొనసాగినట్లుగా మనం చూడలేం. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఇశ్రాయేలుడు ఏం చేశాడంటే మిద్యాను స్త్రీని, అన్యురాల్ని తీసుకొని సమాజంలోనికి వచ్చాడు. సమాజంలోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే దేవుని తెగులు మరి ఆ సమాజంలోనికి వచ్చి అనేకులు నశించిపోతున్నారు. అలా నశించిపోవడం గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులకు అలాగే అన్యజనులకు పొత్తు లేదు, సాంగత్యం లేదు. దేవుడు చెప్పినట్టుగా చేయకోకుండా ఈ ఇశ్రాయేలీయుడు అన్య స్త్రీలతోటి అన్య స్త్రీలను తీసుకొచ్చుకొని అన్య స్త్రీని ఆ సమాజంలోనికి తేవడం వల్ల, పెళ్లి చేసుకోవడం వల్ల, లేక పరిగణించడం వలన తన జీవితము బట్టి ఇశ్రాయేలీలందరికీ తెగుళ్ళు వచ్చింది. కనుక క్రైస్తవ బిడ్డలమైన మనందరము కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఏంటి ఆ నిర్ణయం అంటే అన్యులతో మనకు పొత్తు లేదు, వారితో మనకు సాంగత్యం లేదు, వారితో మనం వియ్యం అందకూడదు. అలాగే ఇక్కడ వియ్యం అందుకున్నటువంటి వారు కూడా అంత మంచిగా లేరు. ఎఫ్రాయిం కూడా మంచిగా లేడు, తన జీవితం. సొలొమోన్ జీవితం మంచిగా లేదు. ఇశ్రాయేలీలలో కూడా ఒకని జీవితం కూడా మనం చూస్తే అతని జీవితం కూడా అంత మంచిగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే గలతీ పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 16వ వచనంలో మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. చూడండి, వారు జన్మతః వారు ఏంటంటే జన్మలో యూదులే కానీ, జన్మించిన రీత్యా వారు యూదులే కానీ వారు అన్యజనులలో చేరిన పాపులు కాదు. అంటే అన్యజనులలో చేరితే వారి పాపం వీరికి అంటుకొని వీరు పాపులుగా మారలేదని చెప్పేసి వీరు వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు. కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి అని చెప్పేసి రాయబడి ఉంది. కనుక ప్రియ క్రైస్తవ జనమ, అన్యజనులను వివాహం చేసుకొని నష్టాల పాలయ్యే కన్నా, మనం ఇబ్బందుల పాలయ్యే కన్నా నువ్వు ధైర్యముతో ప్రార్థన చేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు మరి నీ కొరకు నిర్ణయించినటువంటి బిడ్డను, క్రైస్తవ బిడ్డలను వివాహం చేసుకోవడం చాలా ఉత్తమమని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలకి ప్రార్థన అంటే ఏంటో తెలుస్తుంది, వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది, పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుస్తుంది, క్షమించుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది, సమాధాన పడటం అంటే ఏంటో తెలుస్తుంది. ఒకరోజు కాకపోయినా రెండో రోజు కాకపోయినా మూడో రోజైనా
ఏదో ఒక రోజు వారు వచ్చి ఒకవేళ గొడవలైనా ఇబ్బందులైనా కష్టాలు వచ్చినా క్షమాపణ కోరుకుంటారు, అర్థం చేసుకుంటారు, సమాధాన పడతారు. లేదా వాక్యాన్ని వింటున్నప్పుడైనా క్రైస్తవ బిడ్డలు మందిరానికి వెళ్తారు కాబట్టి మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడు వాక్యాన్ని ఎత్తి చూపించి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించి క్రైస్తవ బిడ్డలైతే ఒక దినమును కాకపోయినా రెండో దినమునైనా అర్థం చేసుకొని సమాధానము, ప్రేమ, సంతోషముతో మన కుటుంబంలో ఉండటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వాక్యాధారంగా మనకు వారితో పొత్తు లేదు. అలా చేసుకున్న వారు కూడా, డేర్ చేసి చేసుకున్న వారు కూడా ఎఫ్రాయిం జీవితం బాగాలేదు, సొలొమోన్ జీవితం బాగాలేదు, ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తీసుకొచ్చినటువంటి వాని జీవితం కూడా బాగలేదు. ఇలా చూసుకుంటూ పోతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వారి జీవితం ఏం బాగలేదు. కాబట్టి మీరు కూడా క్రైస్తవ బిడ్డల కొరకు ఎదురు చూసి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి క్రైస్తవ బిడ్డలను తప్పకుండా తీసుకొస్తారు. అది మనకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది దేవుడు నిర్ణయించినటువంటి వివాహంగా మారుతుంది. కాబట్టి మీరు ఆలోచించి మీ బిడ్డలకు వివాహం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తా ఉన్నాను.